సార్, షష్టిపూర్తి అంటే ఏమిటి? అడిగాడు ఒక సీనియర్ను జూనియర్. పెళ్ళయ్యాక నీ బానిసత్వాన్ని మరోసారి గుర్తు చేసేదేనోయ్ షష్టిపూర్తి అంటే అన్నాడు ఆ సీనియర్. అవునా అంటూ నోరెళ్ళబెట్టాడు జూనియర్. టీచర్, బంటి, భూమి గుండ్రంగా ఉందనడానికి నీకు తెలిసిన 3 కారణాలు చెప్పు. బంటి: మా నాన్న అలాగే చెప్పారు, మా అమ్మ కూడా అలాగే చెప్పింది, మీరు కూడా చెప్పారు. ఇంతమంది చెప్పాక భూమి గుండ్రంగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. బట్టల షాపులో రమ్య 2000 రూపాయల కంటే తక్కువ ఖరీదు చీరలు చూపించవద్దు, మంచి మంచి చీరలు చూపించు అన్నది. అలాగే మేడం, మీరు కూర్చోండి, మీ స్టేటస్కి తగినవే చూపిస్తాము అన్నాడు ఓనర్. సార్, మన షాపులో 1000 రూపాయలకు మించిన ఖరీదు చీరలు లేవు. ఓనర్ చెవిలో రహస్యంగా గొనిగాడు సేల్స్ మ్యాన్. పిచ్చివాడ, 1000 రూపాయలవే చూపించి 2000 అని చెప్పాలి. కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకు ముఖ్యం చెప్పాడు ఓనర్. ఒక వ్యక్తి పక్షులను అమ్మే షాప్కెళ్ళి రామచిలకను చూపించమన్నాడు. షాప్ యజమాని ఒక చిలకను తీసి, ఇది చూడండి, ఈ రామచిలక చూడడానికి ఎంత బాగుందో అంత బాగా మాట్లాడుతుంది. దీని కుడికాలు పైకెత్తితే నమస్కారం అండి అంటుంది, ఎడమకాలు పైకెత్తితే రండి స్వాగతం అంటుంది అంటూ వివరించాడు. మరి 2 కాళ్ళు ఒకేసారి ఎత్తితే? సందేహంగా అడిగాడా వ్యక్తి. నోరుమీరా, బుద్ధిలేని వెధవా, 2 కాళ్ళు పైకెత్తితే కింద పడతాను టక్కున చెప్పింది రామచిలక. వెంకట్రావు పెళ్లి చూపులకు వెళ్ళాడు. సుందరి సిగ్గుపడుతూ చాప మీద కూర్చుంది. పిల్ల నచ్చింది అన్నాడు వెంకట్రావు. చాలా సంతోషం బాబు. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు, పెళ్ళైన తరువాత నీకు ఆ అవకాశం రాకపోవచ్చు. ఆనందం పట్టలేకన్నాడు సుందరి తండ్రి రాజనాల.